మొత్తం జపాలి ఇలాంటివన్నీ తిప్పుకొస్తుంది ఈ పాస్ తీసుకుంటే. దాదాపు మేము ఒక 13 టికెట్స్ 2 ఆఫ్స్ అనమాట. ఇది వచ్చేసరికి ఒక్కొక్క ఈచ్ మెంబర్కి వచ్చేసరికి మీకు దాదాపు మనం ఫస్ట్ పోయే ప్లేస్ వచ్చేసరికి శ్రీవారి పాదాలు అనమాట. మనకి ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకుంటే బెస్ట్ 150-200 తీసుకుంటారు. టైం వచ్చేసరికి 5:30 అవుతుంది. చూద్దాం దర్శనం ఎంతసేపు పట్టిద్దో. ఇప్పుడైతే లోపలికి అయితే ఎంట్రీ అవుదాం. మనకి విష్ణు నివాసం దగ్గర మనకి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. మనం ఆధార్ కార్డు పట్టుకొని ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ టోకెన్లు అయితే ఇస్తారు, మనకి దర్శనం టికెట్లు అయితే ఇస్తారు. దాదాపు మనకి టికెట్ ఒక ½ an hourలోనే దొరికేసింది డైరెక్ట్గా. టైం వచ్చేసరికి మీకు 9 PM అయితే ఉంది. రేపు 9 PM అయితే ఉంది అనమాట. గైస్ టోల్ గేట్ దగ్గర మనకి బ్యాగులు మొత్తం చెక్ చేసి పంపిస్తారు ఇక్కడ నుంచి పైకి అయితే. గైస్ మొత్తం మనకి తిరుపతి పైన టూర్ మొత్తం అంటే జపాలి ఇలాంటి ప్లేసులు కొన్ని ఉంటాయి, పాప వినాశనం ఇలాంటివి ఉంటాయి అనమాట. టికెట్ వచ్చేసరికి 120 రూపీస్ అయితే ఉంటుంది. మీకు టికెట్ తీసుకున్న తర్వాత చూపిస్తాం. మీకు పాస్ లాగా అయితే ఉంటుంది అనమాట. అది మొత్తం డీటెయిల్గా మాట్లాడుకున్న తర్వాత చెప్తాం మీకు దిగిన తర్వాత. గైస్ ఇది వచ్చేసరికి టికెట్ అనమాట, పాస్ ఇది. అంటే మొత్తం ఫుల్ డే అయితే తిరగచ్చు అనమాట. ఈ మొత్తం జపాలి ఇలాంటివన్నీ తిప్పుకొస్తుంది ఈ పాస్ తీసుకుంటే. దాదాపు మేము ఒక 13 టికెట్స్ 2 ఆఫ్స్ అనమాట. ఇది వచ్చేసరికి ఒక్కొక్క ఈచ్ మెంబర్కి వచ్చేసరికి మీకు దాదాపు 120 రూపీస్ అయితే పడుతుంది. 120 రూపీస్ పెట్టి పాస్ తీసుకుంటే మాత్రం సాయంత్రం 6 దాకా మనం ఏ బస్ అయినా లోకల్ ఇక్కడ తిరగచ్చు అనమాట. మీకు మొత్తం చూపిస్తా. ఇది టికెట్ అయితే మాత్రం, పాస్ అంటే ఇది టికెట్ కాదు. ప్రైవేట్ వెహికల్స్ అయితే మనకి దాదాపు 200-150 అయితే చెప్తారనమాట. ఈ ప్రైవేట్ వెహికల్ అనమాట. వచ్చేసరికి మీకు బస్సు అయితే మీకు ఎక్కువసేపు అయితే ఉండొచ్చు. మీరు ఆడ ఆ బస్ దిగేసిన తర్వాత ఇంకొక బస్ ఎక్కి మరి ఇంకొక బస్ ఎక్కితే రావచ్చు. ఇది అనుకోండి, మనం ఎక్కువసేపు అయితే టైం మనకు ఉండదు. వాళ్ళు ½ an hour అంటారు, ½ an hourలో ఆడే మనం తిరిగి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చినాం మనం, అనిపిస్తుంది కదా. మనం ఫస్ట్ పోయే ప్లేస్ వచ్చేసరికి మీకు శ్రీవారి పాదాలు అనమాట. అటు చివరి నుంచి మనం ఇటు మళ్ళీ బ్యాక్ అయితే వస్తాం అనమాట. ఇక్కడ చూడొచ్చు శ్రీవారి పాదాలు అని వచ్చింది. చాలా పెద్ద ఘాట్ ఉంది ఇక్కడ చూడొచ్చు. మీరు బ్యాక్ సైడ్ ఇట్లా టర్న్ అవుతున్నాయి వెహికల్స్. బ్యాక్ సైడ్ కనిపిస్తుందా బస్ వచ్చేసరికి ఇదే అనమాట. మనకి మొత్తం పేర్లు అయితే ఉంటాయి మీకు. జపాలి ఇలా మొత్తం శ్రీవారి పాదాలు ఇలాగైతే ఉంటుంది. మీరు పాస్ తీసుకొని మీరు డైరెక్ట్గా అయితే ఇట్లా తిరగచ్చు అనమాట. మీకు డైరెక్ట్ ఆన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రీస్ చూడొచ్చు ఎంత పెద్ద పెద్దవి అయితే ఉన్నాయో. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, తిరగాలి ఖచ్చితంగా. తిరుపతి వస్తే మాత్రం ఇది మిస్ అవ్వకండి. బస్ మీద ఇట్లా మనకి ప్లేస్లు అయితే ఉన్నాయి అనమాట. చూడు స్వామి టెంపుల్, జపాలి అన్ని ప్లేస్లు అయితే ఉన్నాయి. బస్సు వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ కొంచెం గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది, అది చూసుకోండి. అన్ని బస్సులు అయితే ఇటు సైడ్ వెళ్ళే బస్సులు అయితే ఇట్లే ఉన్నాయి అనమాట. మీకు ప్రతిసారి ఒక బస్సు మారాలి మనం. మనం ఫస్ట్ పోయే ప్లేస్ వచ్చేసరికి శ్రీవారి పాదాలు అనమాట. మనకి సాక్షాత్ బ్రహ్మదేవుడు కలిగిన పాదాలు. వైసీ మొత్తం ఇది ఉంటుంది ఫుల్గా ప్యాక్. జ్యోతి ఉంటుంది, కొబ్బరికాయ ఉంటుంది. 100 రూపీస్ అంటే ఇది అయితే మనకి ఫస్ట్ అక్కడే కిందనే కొట్టేసి ఆడ దీపం పెట్టేసి పైకి అయితే వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి శిలాతోరణం అనమాట. శిలాతోరణం దీని స్పెషల్ ఏందో కామెంట్ చేయండి. ఫోటో లేనట్టు శిలాతోరణం స్పెషాలిటీ అయితే ఇక్కడ ఉంది. మీరు పాస్ చేసి అయితే చదువుకోవచ్చు. మీరు దీని స్పెషాలిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. శిలాతోరణం దగ్గర మనకి యానిమల్స్ కూడా అయితే ఉన్నాయి. నెమలి కూడా ఉంది. రైస్ అక్కడ ఉన్నాయి కదా, ఈ అడవి కోళ్ళు అనమాట. ఇది నెమలి. చక్రతీర్థం, చక్రతీర్థం అయితే ఉంటుంది ఇక్కడ. శిలాతోరణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. వేణుగోపాల స్వామి ఆలయం, జపాలి, ఆకాశగంగ తీర్థం. బస్ కోసం అయితే చాలాసేపు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ.
గైస్ ఇప్పటిదాకా అయితే మనం 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాం. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం. ఇది వచ్చరికి మీకు లాస్ట్ పాప వినాశనం లాస్ట్ అనమాట. ఇది వచ్చరికి దీని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం జపాలి అయితే వెళ్తాం. ఇటు లాస్ట్ నుంచి ముందుకు వెళ్తాం అనమాట. ఇదే లాస్ట్ ప్లేస్ అనమాట మనకి. అంటే ఇది 4th ప్లేస్ అని అర్థం. ఇంకా అటు ఉంటాయి, ఇది లాస్ట్. దాని తర్వాత ఇక ముందుకు మళ్ళీ వెళ్తాయి. మనం దాటే వచ్చాం, దాన్ని అయితే జపాలి దాటే వచ్చాం. మళ్ళీ వెనక్కి వెళ్తుంది బస్సు అయితే. దాదాపు ఇక్కడ షాప్స్ మొత్తం కాస్ట్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. నాకు అనిపించింది చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉంటుంది అనుకున్నా కానీ చాలా తక్కువ ఉన్నాయి కాస్ట్ అయితే మాత్రం షాప్స్లో. పాప వినాశ్ పాస్ చేసి చదువుకోవాలనుకుంటే చదువుకోండి గైస్. ఇది మొత్తం డీటెయిల్గా అయితే ఉంటుంది దీని గురించి. రేట్ ఉంటుంది బస్కి అయితే మాత్రం. మీరు ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకుంటే బెస్ట్ 150-200 తీసుకుంటారు. మనకి ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని దీని మీద నమ్మకం పెట్టుకుంటే మాత్రం చాలా కష్టం, చాలా లేట్ అవుతుంది బస్సు వచ్చేసరికి. ఇక్కడ పాప వినాశనం దగ్గర చాలా టైం పట్టింది. ప్రతి చోట ఇట్లే ఉంది. ఆకాశ గంగ అయితే స్కిప్ కొట్టేసాం, ఎందుకంటే ఫుల్ బస్సు అయితే ఫుల్ రష్ అయితే నడుస్తుంది. అందుకనే డైరెక్ట్ జపాలీలో దిగినాం. ఇప్పుడు జపాలి ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుందంట లోపల. దాదాపు 1 కిలోమీటర్ అయితే మనం మెట్ల మీదే నడవాలి. ప్లేస్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. జపాలి స్వాగతం. వెల్కమ్. ఫైనల్లీ జపాలి అయితే వచ్చినాం. ఫైనల్లీ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ జపాలి ఓల్డ్ టెంపుల్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ అవుతుంది. జపాలి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం టోకెన్స్ తీసుకున్నాం కదా, టోకెన్స్ అయితే మనకి టైం ఇప్పుడు ఖచ్చితంగా మనకి 5:30 అయితే అవుతుంది. దర్శనానికి అయితే వెళ్ళొచ్చు మనకి 9 కాబట్టి. ఎక్కడంటే మనకి ఇది 8 మనం టికెట్ చూపిస్తే బస్సు ఆడే డైరెక్ట్గా దింపుతుంది అనమాట మనకి ఆడే. టైం వచ్చేసరికి 5:30 అవుతుంది. చూద్దాం దర్శనం ఎంతసేపు పట్టిద్దో. ఇప్పుడైతే లోపలికి అయితే ఎంట్రీ అవుదాం. గైస్ మీరు దర్శనం టోకెన్ తీసుకొని వెళ్తే మీకు దాదాపు 3-4 అవర్స్లోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. దాని మీద టైమింగ్ ఉంటుంది. ఆ టైంకి వెళ్తే మీరు ముందు కూడా వెళ్ళొచ్చు. కావాలంటే మీకు దాదాపు 2 అవర్స్ ముందు కూడా వెళ్ళి మీరు దర్శనం ఆ టైంకి అయితే కరెక్ట్గా అయితే అయిపోతుంది అనమాట. 3-4 అవర్స్లోనే మనకి టోకెన్ ఉంటే దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది.